గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇప్పుడు అందరు కూడా ఎట్లా ఉంటది రిజల్ట్, ప్రచారం ఎట్లా చేయబోతున్నారు, ఎవరు గెలుస్తారు ఏంది అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. మనందరికీ తెలిసిందే. జస్ట్ 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ని ఖరారు చేసిండ్రు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అభిమానులు అనుకోండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చి? మేము ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అండి. నవీన్ యాదవ్ గారికి నిజంగానే టికెట్ వస్తుంది అని అనుకున్నారా? తప్పకుండా అండి, కష్టపడిన వాళ్ళకి వస్తుంది కదండి కాంగ్రెస్ పార్టీలో. కానీ అంజన్ కుమార్ యాదవ్ అలిగినరు, అది కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు తన ప్రచారంలో వస్తారని అనుకుంటున్నారు? అంజన్ కుమార్ యాదవ్ అడుగురు కూడా తప్పేం కాదండి. ఆయన చాలా సీనియర్ లీడర్ ఎంపీ కంటెస్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో అందరికి స్వేచ్ఛ ఉంది అడగనికి. కానీ సర్వేల ప్రకారం సర్వే చేసి పార్టీ టికెట్ ఇచ్చిందండి. మరి నారాజు ఉన్నాడు, చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిండ్రు, చేసిండ్రు. ఆ తర్వాత నవీన్ యాదవ్ కూడా వెళ్తారు అని అంటున్నారు. అన్న పోతాడా? అదంతా మీడియాలో చెప్పుకున్నారు మాత్రమే అండి. ఎవరు నారాజు లేరు. అందరు నవీన్ యాదవ్కి పనిచేయడానికి అందరూ ముందుకు వస్తున్నారు. నారాజు ఎవరు లేరు. మీడియాలో చెప్తూ అందరు పబ్లిక్ వరకు తీసుకెళ్తున్నారు తప్ప నారాజు ఉన్న మాట అయితే ఎవరు అన్నారు? ఇప్పటి వరకు ఎవ్వరు ఇంటర్వ్యూలో నేను నారాజు ఉన్నా అని చెప్పలేరు. నవీన్ మీద నారాజు ఉన్నా, నేను జూబ్లీహిల్స్కి వచ్చి నేను ప్రచారం రాజీనామా చేస్తా అని చెప్పిండ్రు కదా. నేను చేయబోతున్నా అని కూడా చెప్పిండు కదా. అది కూడా అబద్ధమేనా? లేదండి, అది టికెట్ కన్ఫర్మ్ కాకముందండి. టికెట్ నవీన్ యాదవ్కి ఇచ్చినందుకు అందరు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినందుకు అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, సిఎన్ రెడ్డి గారు కానీ, బాబా ఫసీదుద్దీన్ గారు కానీ, అజరుద్దీన్ గారు కానీ, మా నేతలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి రేపు ఎప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ ప్రచారం పెడితే రానికే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా గ్రౌండ్ లెవెల్లో ప్రచారం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ కాలే కదండి, అంటే 4 రోజులే ఉంది కదా. నవీన్ యాదవ్ యాక్చువల్గా ఏంటంటే నవీన్ యాదవ్ గత 15 సంవత్సరాలుగా పబ్లిక్లో ఉన్నాడు. ఆయన ప్రచారమే ఇంపార్టెంట్ కాదు. ఆయన నవయువ నిర్మాణ ఒక సంస్థతోని ఎనలేని సేవా కార్యక్రమాలు చేశాడు కాబట్టి ప్రచారమే ఇంపార్టెంట్ కాదు. ఆయన ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్, అందరికీ తెలిసినోడు. ప్రతి గడప నవీన్ యాదవ్ని గుర్తుపడతారు. కాబట్టి నవీన్ యాదవ్కు ప్రచారమే ఇంపార్టెంట్ అని కాకుండా మొన్ననే టికెట్ కన్ఫర్మ్ అయిన 2 days అయింది కాబట్టి వేరే పనులలో పెద్ద మనుషులను కలిసే పనులలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఇంకో 1-2 daysలో పార్టీ ఆఫీస్లో స్టార్ట్ కానీ ప్రచారము, నామినేషన్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. నవీన్ యాదవ్ గారు గతంలో కూడా పోటీ చేసిండ్రు, అప్పుడు గెలవలేదు. ఇప్పుడేమో ఒక ప్రత్యేక సందర్భంలో ఉప ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చింది కాబట్టి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? గతంలో ఎందుకు గెలవలేదు, ఇప్పుడు ఎందుకు గెలుస్తాడు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ గారు గతంలో 2014లో ఎంఐఎం నుండి కాంటెస్ట్ చేశారు. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే నిలబడినప్పుడు 2nd ప్లేస్లో వచ్చారు. నాట్ ఏ జోక్ అది. 2nd ప్లేస్లో రావని ఫస్ట్ నిలబడిన క్యాండిడేట్, అది కూడా ఎంఐఎం పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. అంటే అది అందరి పబ్లిక్ రెస్పాన్స్ ఎంత ఉంది అనేది తెలుసు. దాని తర్వాత ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు క్యారమ్ బోర్డు సింబల్తోని. 20,000 ఓట్స్ వచ్చాయి. 20,000 ఓట్స్ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్కి 9 రోజులు తిరిగితే వచ్చినాయంటే ప్రజా ఆదరణ ఎంత ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ 75,000 ఓట్లు వచ్చినాయి. అంటే నవీన్ యాదవ్ గారు సపోర్ట్ చేస్తేనే అంత వచ్చింది అని చెప్పదలుచుకున్నారా? అవునండి, తప్పకుండా కదా. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కాంగ్రెస్ పార్టీతో పాటు అజరుద్దీన్ గారితో పాటు నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ ఉన్నందుకే 75,000 ఓట్స్ వచ్చాయి. గెలవాలి కదా. అంటే అప్పుడు పరిస్థితులు పట్టండి. ఇప్పుడు సిటీలో ఎక్కడ గెలిచారు కాంగ్రెస్ పార్టీ? సిటీలో లేదు. ఇంకోటి ఏంది, రూలింగ్లో గవర్నమెంట్ లేకుండే ఎన్నో దౌర్జన్యాలు చేశారు, ఎన్నో కేసులు బుక్ చేశారు అన్యాయంగా. టీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ మీద దాదాపు చాలా కేసులు బుక్ చేశారు, అన్యాయంగా కేసులు బుక్ చేశారు. ఆయన ఎవరిని ఒక చెంపదెబ్బ కొట్టింది లేదు ఈరోజు దాకా. అరే అని పిలవాడు. అంత మర్యాద ఇచ్చే మనిషి. ఆయన ఏమంటారు, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, అయినా మంచి ఎడ్యుకేటెడ్ చదువుకున్న మనిషి. అట్లాంటి మనిషి మీద కేసులు బుక్ చేశారు, అన్యాయంగా కేసులు బుక్ చేసి బయటికి అంతా ఇట్లా ఫోకస్ చేసి పోలీస్ ఇబ్బందిని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవన్నీ చాలా ఇబ్బందులు చేశారు. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మీరు చేసి గెలవబోతున్నారా?
అట్లాంటివి ఉండే కదండి. నవీన్ యాదవ్ గారు అట్లాంటి చేసే వ్యక్తి కాదు కదండి. అంత చేస్తే కూడా తట్టుకున్నాడు, ఎదిరించిండు తప్ప ఆయన ఏమి ఎవరిని నా దగ్గరికి వచ్చి నాతో గొడవ పడ్డాడు అని ఎప్పుడు ఒక కంప్లైంట్ కానీ కేసు కానీ ఎప్పుడు పెట్టలేడు. ఆయన పెట్టినాక ఉల్టా ఏమైనా ఈయన మీదనే ఏమైనా ఇబ్బందులు పెట్టినా కానీ ఈయన మీదనే కేసులు బుక్ చేయించారు పాత ఉన్నవాళ్ళు. ఆయన నవీన్ యాదవ్ అట్లాంటి వ్యక్తి కాదు, అలా చేసే వ్యక్తి కాదు. ఆయన ఒక ఎడ్యుకేటర్, నేను చెప్పేది అందుకే మీకు. ఆయన చదువుకున్నాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు కాన్స్టిట్యున్సీలో కానీ ఎవరితో ఎలా ఉన్నాను అనేది అన్ని బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన అలా అయినా 15 సంవత్సరాలుగా నవయువ నిర్మాణంతో సేవాభావంతో చేసుడు తప్ప మీరు చూస్తూనే ఉన్నారు. శ్రీమంతం ప్రోగ్రాం చూశారు, అంతకుముందు పోలీస్ కానిస్టేబుల్ లైన్ ఉన్నారు. ఆయన ఈ సంవత్సరమే ఈ కార్యక్రమాలన్నీ చేసిండ్రా లేకపోతే గతంలో కూడా తను చేస్తూ దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తూనే వస్తున్నారు. మీరు ఏ గడప కన్నా పోయి నవీన్ యాదవ్ ఏం చేసిండ్రంటే ఏదో ఒకటి, అంటే గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ సంబంధించిన స్కీములు కాకుండా సొంతంగా చేసినది ప్రతి గడపకు ఉంటుందండి మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ మీకు ఉండనే ఉంది, ఎందుకంటే నా రాజకీయ గురువు అని చెప్తున్నారు, రైట్? నా రాజకీయ గురువు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ అని చెప్తున్నారు. ఇంకోవైపు ఏమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ అభ్యర్థిగా ఉన్నారు. అటు ఎంఐఎం ఓట్లు రాబోతున్నాయి, ఎంఐఎంకి సంబంధించిన సామాజిక వర్గం 120,000 లేకపోతే 130,000 అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు బీసీ నినాదం గట్టిగా నడుస్తుంది కాబట్టి బీసీలే దగ్గర 120,000 నుంచి 130,000 మంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇవి రెండే మీ బలమా? మిగతా వాళ్ళు ఓట్లు అక్కర్లేదా, లేకపోతే అందరి బలం మీకు అవసరం? నవీన్ యాదవ్ మంచితనమే బలం అండి. నవీన్ యాదవ్ చేసిన సేవనే ఆయన బలం. ఆయనకు పార్టీలతోని ఓట్లతోని సంబంధం లేదు. ఆయనకు పర్సనల్గా ఆయన అంతే రెస్పెక్ట్ చేసేటోళ్ళు, ఆయన కోసం నిలబడేటోళ్ళు చాలామంది ఉన్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ప్రతి గడపకు ఉన్నారు. నేను అందుకే మీకు ఏం చెప్తున్నాను, మీరు పోయి గడప అడిగితే మీకు కూడా అర్థమవుతుంది. మీరు నవీన్ యాదవ్ ఏ విధంగా ఉపయోగపడ్డారంటే ఏదో ఒక ఉపయోగంగా పర్సనల్గా కూడా ఆయన ప్రతి గడపకు ఉపయోగం పడ్డారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళ సపోర్టు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సపోర్టు, బీసీల సపోర్ట్ అంటే అదంటే ఆయన మంచితనంతో ముందుకు వస్తున్నారండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటే నవీన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు చూసే టికెట్ ఇచ్చింది, సర్వే చేసుకునే టికెట్ ఇచ్చింది. పబ్లిక్లో పోతే ఎవరి పేరు చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి మేము టికెట్ ఇస్తే ఎవరు గెలుస్తారంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే గెలుస్తారండి. చాలా మంచి వ్యక్తి, చదువుకునే వ్యక్తి, అందరికీ సేవా కార్యక్రమం ఉంటాడు, ఏం ఆపద ఉన్నా ఆదుకుంటాడు. లోకల్ క్యాండిడేట్ జూబ్లీహిల్స్లో ఉండి గత 40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నవీన్ యాదవ్ గారు కానీ నిత్యం పబ్లిక్లోనే ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అవన్నీ సర్వే చేసుకొని నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. ఈరోజు ఇప్పుడు మా నాయకులు అడిగినా కానీ నవీన్ యాదవ్ 2 ఏళ్ల కింద వస్తే ఎందుకు టికెట్ వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి? ఆయన ఒక మంచితనము, ఆయన మాట ఇస్తే మాట తప్పని మనిషి. రేవంత్ అన్న మాట నిలబెట్టుకుండు. నవీన్ యాదవ్ గారికి చెప్పిర్రు, రేవంత్ అన్న నవీన్ యాదవ్ బాధ్యత నాది అని చెప్పిండు. ఈరోజు అది నిలబెట్టుకుండు రేవంత్ అన్న. అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చూడండి, డిపాజిట్లు రావు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి, డిపాజిట్లు రావు నవీన్ యాదవ్కు. సానుభూతి ఎక్కడ కూడా వర్కౌట్ కాదా? బీఆర్ఎస్ కి సంబంధించి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎవరు నిల్చుంటారు అని ఎక్కడ చర్చ రాలేదు. వాళ్ళ వైఫ్ కే ఇచ్చిండ్రు. సానుభూతి అనేది అసలు ఉండదా? సానుభూతి ఏందని నేను కేటీఆర్ గారికి చెప్పాను. సానుభూతి ఏంది? మీరు టికెట్ ఇచ్చి లేడీస్ రోడ్డు మీద తెచ్చి వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతాడు, వాళ్ళ పిల్లలని రోడ్ల మీద తింపుకుంటూ నువ్వేమో ఏసీ కార్లలో తిరుగుతావు, వాళ్ళనేమో రోడ్ల మీద దింపుతున్నావు. అదే సానుభూతి. ఒక ఎమ్మెల్సీ ఇచ్చే ఉండే సానుభూతి ఉంటే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే ఎమ్మెల్యే కావద్దా? కావచ్చండి. సానుభూతి ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే. మీరు వాళ్ళని రోడ్డు మీద తెచ్చి అసలే వాళ్ళ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకా రోడ్డు మీద తెచ్చి వదిలిపెట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్. కేటీఆర్ గారు కానీ వీళ్ళు కానీ ఎవరు తిరుగుతున్నారండి? మొత్తం వాళ్ళ లేడీస్ని రోడ్డు మీద పెట్టి వాళ్ళకి సానుభూతి అనుకుంటారు. సానుభూతి ఎవరు కావాలండి? సానుభూతి జూబ్లీహిల్స్కి సానుభూతి కావాలన్నా, జూబ్లీహిల్స్కి డెవలప్మెంట్ కావాలా? జూబ్లీహిల్స్ కావాలి డెవలప్మెంట్ చేయాలంటే 11 సంవత్సరాలుగా చేయని డెవలప్మెంట్ ఏమీ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి అందరు వ్యతిరేకులై ఉన్నారు కదా. ఇప్పుడు అందరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కప్పుతున్నట్టు. 3 సార్లు ఎట్లా గెలుస్తారండి? 3 సార్లు ఎట్లా గెలిచిండు? దౌర్జన్యము ఎలా గెలుస్తారండి? ఇప్పుడే చెప్తున్నాను, కేసులు మా వాళ్ళ మీద ఎన్నో కేసులు. మాకేమైనా సంబంధం అండి? మేము పార్టీలు ఉండము, ఒక పార్టీ జెండా పట్టుకొని తిరిగాం. ఖాళీ నవీన్ యాదవ్ ఏమంటే ఉన్నంత మాత్రాన కేసులు బుక్ అవుతుంటాయి. మా సోదరుల మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. చాలా నవీన్ యాదవ్ ఎంబడి ఎవరు తిరిగినా కేసులు బుక్ కావాల్సిందే. నవీన్ యాదవ్ ఎంబడి ఎవరు తిరగొద్దు, మంచి పనులు చేయొద్దు.
నవీన్ యాదవ్ మంచి పనులు చేయొద్దు, ఎవరికి సేవాభావంతో ఉండొద్దు, ఎవరిని ఆదుకోవద్దు నవీన్ యాదవ్, ఎవరు పిలవద్దు నవీన్ యాదవ్ని. ఏమి ఇబ్బంది ఉన్నా ఎవరైనా ఇబ్బందితో పిలుచుకుంటే మన వాళ్ళని పోయి ఏమైనా చేసే వాళ్ళకి ఇంకా ఇబ్బందులు కలిగించారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకు మీ అంటే ఎక్కువ మట్టుకైతే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారి ఫాదర్, ఆయన్నే గుండాయిజం చేస్తారు, ఆయన్నే దబాయిస్తాడు, ఇట్లాంటి చర్చ పెద్ద ఎత్తున ఉంది. ఎక్కడ ఉందండి? మీరు ఎక్కడ అడిగారు? ఎక్కడ మీకు చెప్పారు? ఏ ఏరియాలో చెప్పారు? జనరల్గా ఆయన మీద అదే ప్రచారం ఉందా, లేదా గుండాయిజం చేస్తారు, లేదంటే గతంలో బాగా బీఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రచారం, మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చేసే ప్రచారం అండి. మీరు ఎప్పుడన్నారండి? ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడికి ఎవరు వచ్చినా, మీ మీడియా సోదరులు వచ్చినా, ఎవరు వచ్చినా భోజనం చేసి మంచిగా పలకరించి పంపించే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ఇక్కడ మీరు అడగని యూసుఫ్గూడ, రహమత్ నగర్ ఈ సరౌండింగ్ ఏరియాలలో ఏమైనా స్కూల్ ఫీజులు కానీ పిల్లలకి ఏమి ఇబ్బంది కూడా చనిపోతే చేస్తే సాయం చేసేది చిన్న శ్రీశైలం యాదవ్ గారు. ప్రతి కుటుంబానికి ఆయనకు ప్రతి ఇంటి ప్రతి గడపతోని వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ సంబంధం ఉంది. ఊరికేనే వస్తున్నారండి ఇంతమంది జనాలు ఊరికేనే వస్తున్నారా? ఈరోజు చూసారు అన్యాయం తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని ఒక మంచితనం చూసుకొని నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినందుకే ఈరోజు ఇంత జనం వస్తున్నారు జూబ్లీహిల్స్. కానీ ఒకవేళ అజరుద్దీన్ కాకుండా లాస్ట్ టైం ఒకవేళ ఇప్పుడు నవీన్ యాదవ్ నిల్చొని ఉంటే గెలిచేవారా? గెలుస్తుండేనేమో, ఎందుకంటే ఆయన పర్సనల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది అంటే తప్పకుండా గెలుస్తుండే అండి. అప్పుడు కూడా గెలుస్తుండే, ఇప్పుడు కూడా గెలుస్తారు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ నిలబడినా గెలిచే అవకాశాలు ఉండే మేము చెప్తున్నాం. కానీ ఆయన పార్టీకి లాయల్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే లాయల్టీ, రేవంత్ అన్న మీద నమ్మకంతో వేరే స్టెప్ తీసుకోకుండా ఎవరు చెప్పినా, సోదరులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ ఎవరు చెప్పినా నాకు రేవంత్ అన్న మాట ఇచ్చిండు, నేను రేవంత్ అన్న నా మాట నిలబెట్టుకుంటాడు, నాకు ఇచ్చిన మాట, కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన ఘంటాస్తవంగా చెప్పి కాంగ్రెస్ పార్టీని వీడిపోలేడు. ఆయనకు న్యాయం జరిగింది. రేవంత్ అన్నకు కూడా అందరూ జూబ్లీహిల్స్ ప్రజలు, సోదరులు, సన్నిహితులు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. 16,500 సమ్ ఎంతను మెజార్టీతోనే యాక్చువల్లీ మాగంటి గోపీనాథ్ గెలిచిండు మొన్నటి ఎలక్షన్స్లో. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలుపు ఎంత మార్జిన్తో గెలిచే అవకాశం? దాదాపు 1,00,000 మెజార్టీతో గెలుస్తాడండి. మరి అసలు నమ్మకంగానే ఉండాలి కదా. చూస్తారు కదండి, మేము జనరల్ ఎలక్షన్స్ లోనే ఓటింగ్ శాతం అసలు పెరగట్లేదు, అట్లాంటిది మీరు అసలు అన్ఇమాజిన్ది చెప్తున్నారు. కొంచెం నియరెస్ట్ దగ్గరది చెప్పండి. అదే చెప్తున్నాను మీకు, అదే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీరు అడిగేదానికి. మీరు అన్నారు సెకండ్ ప్లేస్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ నిలబడినప్పుడు అన్నారు 35,000 ఓటర్స్ నుంచి 75,000 ఓట్ బ్యాంకింగ్ పెరిగింది. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత నవీన్ యాదవ్ కలిసినాక 75,000 అయింది. దాని తర్వాత నవీన్ యాదవ్ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది చెప్పండి? ఎంపీ ఎలక్షన్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీకి 35,000 మెజార్టీ వచ్చింది. పెరిగినాయి 35,000 ఓట్లు. ఇతర పార్టీలతోని కంపేర్ చేసుకుంటే 35,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఎందుకంటే నవీన్ యాదవ్, అజరుద్దీన్ గారు అందరు కలిసికట్టుగా పనిచేశారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, సిఎన్ రెడ్డి గారు, బాబా ఫసదుద్దీన్ గారు, ఇక్కడ ఉన్న అందరూ కూడా కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కసిగా మేము ఇచ్చినాం కదండి. జూబ్లీహిల్స్ నుంచి 35,000 లీడ్ ఇచ్చినాం కదండి, గెలిచినట్టే కదా కాంగ్రెస్. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఎంత లీడ్ ఇచ్చింది? ఎంపీ ఎలక్షన్స్లో 35,000 లీడ్ ఇచ్చింది. విత్ ఇన్ 2 years నవీన్ యాదవ్ కలిసిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన 2 yearsలో 35,000 ఎంపీ ఎలక్షన్స్కి లీడ్ ఇచ్చింది. ఇప్పుడు నవీన్ యాదవ్ కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి 1,00,000 మెజార్టీ గెలుస్తాయని, తప్పనిసరిగా 1,00,000 మెజార్టీ వస్తుందని చెప్పగలుగుతున్నాం మేము. 3,95,000 ఓట్లున్నాయండి. 45% ఓటింగ్ జరిగింది లాస్ట్ టైం. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగితే మీరు చెప్పిన ఫిగర్ రీచ్ అవుతారు? ఇప్పుడు బై ఎలక్షన్స్ అన్నప్పుడు మీ అందరికీ తెలిసిందే, మీరు కూడా అన్ని ఏరియాలలో అన్ని కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ అప్పుడే వెళ్తుంటారు. బై ఎలక్షన్స్లో ఎంత పర్సంటేజ్ అవుతుందండి ఓటింగ్? 45% అయింది. కామన్ ఎలక్షన్స్లో అవుతుంది, ఎందుకంటే ప్రతి ఊర్లలో వాళ్ళ ఓటింగ్ ఉంటుంది, ఊర్లలోకి వెళ్ళేది ఉంటుంది అని. ఇప్పుడు బై ఎలక్షన్ ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి దాదాపు 70% ఓటింగ్ అవుతుందండి జూబ్లీహిల్స్. అవునండి, తప్పకుండా అవుతుంది. తప్పకుండా సరైన నాయకుడు వచ్చిండు నిలబడికి. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సరైన నాయకుడు నిలబడికి వచ్చిండు కాబట్టి తప్పకుండా 70% అవుతుంది కదండి. ధీమా కాదండి, ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది.
ఇది ధీమాతో చెప్పింది కాదు. మీకు అందుంచే నేను ఈక్వేషన్ కూడా చెప్తున్నాను. అజరుద్దీన్ గారితో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరాక 35,000 ఓట్లు ఎలా అయితే 75,000 ఓట్లు అయినాయో, ఆ 75,000 ఓట్లు ఎంపీ ఎలక్షన్స్లో 35,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో, అలాగే 1,00,000 మెజార్టీతో కూడా ఈసారి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫు నుంచి కేటీఆర్ అట్లాగే హరీష్ రావు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ తిరుగుతున్నారు, మీకు కూడా తెలుసు, వాళ్ళు తిరగబోతున్నారు. మీ నుంచి ఎవరు అంటే సీఎం గారు కూడా రాబోతున్నారా, రాహుల్ గాంధీ గారు రాబోతున్నారా? వస్తారండి, వాళ్ళు సీఎం గారు డిసైడ్ చేస్తారు ఎవరు రావాలి ఏందనేది. రాహుల్ గాంధీ గారు కూడా వస్తారు, సీఎం గారు కూడా తిరుగుతారు, దాంతోపాటు స్థానిక పెద్ద నాయకులు కూడా తిరుగుతారు. పిసిసి మంత్రులు ఆల్రెడీ 3 మంత్రులు 150 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి ఒక నెల రోజుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం. మరి గెలవాలంటే ఎలానైనా గెలుస్తారు. అభివృద్ధియే కాంగ్రెస్ లక్ష్యం అండి, అభివృద్ధి చేసుడే కాంగ్రెస్ సహానుభూతి ఇవన్నీ పనికి రావు. మీరేమైనా చేసి చూపా, అభివృద్ధి చేసి చూపించాలి. మీరు చేసింది ఏంది 10 ఏళ్ళలో మీరు చేయండి. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. సో ఇది మీ అంటే ఎప్పుడు ఈ ఆఫీస్ ఉంటుందా ఇక్కడ? ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది? ఇది ఎప్పటి నుంచో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇక్కడ ఉంటారు. ఎవరికి ఏమి ఇబ్బంది అయినా ఏమైనా ఇక్కడికి వస్తారు. వాళ్ళతో తోచిన సహాయము సమస్యలు తీర్చి వాళ్ళు నవీన్ యాదవ్ గారు కానీ శ్రీశైలం యాదవ్ గారు కానీ వాళ్ళ సమస్యలు తీర్చి పంపిస్తారు ఇక్కడ నుంచి. మీ పేరేమన్నారు? నా పేరు కమ్మరి వినయ్ అండి. సో ఇది లోపల ఒకసారి చూడండి. ఇది యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్. ఇది ప్రచార రథం కూడా సిద్ధమవుతోంది, మనం చూడొచ్చు ఇక్కడ. అండ్ వెళ్ళే వాళ్ళతోని పూర్తిగా మీరు చూడొచ్చు ఇక్కడ బయట హడావిడి ఒకటి కనిపిస్తోంది. ఇంకోటి లోపల ఒకసారి చూడండి, కంప్లీట్లీ ఇక్కడ వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళతోని ఒక సందడిగా అయితే కనిపిస్తోంది. ఇది ప్రచార రథం. ఎప్పటి నుంచి అయితే ఇక్కడ ప్రచారం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే ఈ రథం బయటకు వెళ్ళబోతోంది. సో దీనిపైనే నవీన్ యాదవ్ కూడా దీనిపైనే ప్రచారం చేయబోతున్నారు. సో ఒకసారి చూడండి ప్రచార రథం. ఇంకా కూడా ఈ స్టిక్కరింగ్ అంతా కూడా పూర్తి కాలేదు. ఈ మైక్స్ కానీ లేకపోతే లైటింగ్ కానీ ఇదంతా కూడా సిద్ధంగా ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనకు తెలుసు కదా ప్రచార రథం అంటే ఎట్లుంటుంది అనేది. సో ఇది పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా దీని మీద నిల్చొని ప్రచారం చేయబోతున్నారు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార రథం మనం చూస్తోంది. ఇక్కడి నుంచే ప్రజల్ని ఉద్దేశించి నాయకులందరూ కూడా ప్రచారం చేయబోతున్నారు. మా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఏంటి అనేది కూడా చెప్పబోతున్నారు. ప్రస్తుతం మన ముందైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ. సో ఇదంతా కూడా ఆఫీస్. ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటాము ఎనీ టైం. నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ పూర్తి స్థాయిలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఇక్కడే అన్నటువంటి మాట చెప్తున్నారు. సో యాదవ్స్ అంటే మనకు తెలుసు కదా, ఆవులు, బర్రెలు, పాలు ఇవే వాళ్ళ మెయిన్ బిజినెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆఫీస్లో కూడా ఇది కనిపిస్తోంది మనకు స్పష్టంగా. ఇక్కడ చూడండి వివిధ ఆఫీస్లో వివిధ పర్సన్స్తోని కలిసినటువంటి ఫొటోస్ని మనం చూడొచ్చు. ఇగో నవీన్ యాదవ్ అన్న కటౌట్ని మనం ఇక్కడ చూడొచ్చు. అట్లాగే ఈ పార్టీకి సంబంధించిన ఈ జెండాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. బికాస్ ప్రచారంలో ఇవన్నీ కూడా కీలకం కాబట్టి బ్యానర్స్, జెండాలు, కండువాలు అట్లాగే ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. నవీన్ యాదవ్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా చూడొచ్చు. సోనియా గాంధీ అట్లాగే మిగతా నాయకులతోని దిగినటువంటి పిక్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అవన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి అంటే ఆకలితోనో లేకపోతే ఇంకో దాంతోనే వెళ్లకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. అది లోపల ఉన్నటువంటి నవీన్ యాదవ్కి సంబంధించిన పార్టీ ఆఫీస్ ఇది. సో ఇంకొక వారం రోజుల తర్వాత ఈ ప్రాంగణం పూర్తి స్థాయిలో నిండిపోబోతోంది. బికాజ్ ఇక్కడ నుంచే డైలీ ప్రచారం స్టార్ట్ కాబోతోంది కాబట్టి ఒక నెల రోజుల పాటు ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.
జూబ్లీ హిల్స్ రకరకాల డివిజన్స్ మనం కవర్ చేస్తూ అందులో భాగంగానే మనం వచ్చింది ఏంది యూసఫ్గూడ బస్తీ. సో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. తమ్మి ఏం పేరు? నమస్కారం అక్క, నా పేరు గౌతమ్. గౌతమ్, మీరు ఇదే బస్సులో ఉంటాం. యాజ్ ఏ ఓటర్ ఇప్పటి వరకు డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి, అసలు జరిగిందా లేదా? ఎవరు మాగంటి గోపినాథా? చాలా వేసింది మేడం. ఈ బిల్డింగ్ చూడండి ఒకసారి. ఈ బిల్డింగ్ నవీన్ యాదవ్ వాళ్ళ ఎంబడి తిరుగుతున్నా అనేసి ఈ బిల్డింగ్ ఆపేసినాడు. ఎంబడి తిరుగుతున్నా మెయిన్ రోడ్ మీద అనేసి నవీన్ పర్మిషన్ తీసుకున్నా కూడా కేసు లేపించి కాలం ఆపేసినాడు, బెత్తంగులో కొట్టేసినాడు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఇక్కడ చూడండి, రండి. ఈ 2023 అక్టోబర్లో కట్టినది. కిషన్ రెడ్డి వచ్చినాడు, ఎమ్మెల్యే మన మాగంటి గోపినాథ్ వచ్చినాడు. అది ఎందుకు పెట్టారో కూడా మాకు తెలియదు. ఏంటి అసలు అది మాకు తెలియదు. వచ్చి పెట్టి వెళ్ళిపోయాడు అంతే. తెలియదు, మాకు తెలియదు అది ఎవరు పెట్టినారో మాకు తెలియదు. డెవలప్మెంట్ జీరో. రౌడీలను వేసుకొని తిరగాలి, నవీన్ అన్న మీద కేసులు పెట్టాలి. బస్సులో ఎవరైతే ఉన్నారో నవీన్ నెంబర్ తిరగొద్దు. ఇంకోటి మేజర్గా మా ఎవరైతే బస్సులో మేము అరౌండ్గా ఒక 150 మంది మేము యూత్ పోరలో ఉన్నాము, పిల్లలము. ఇక్కడ ముంగడికి వెళ్ళాక బస్ స్టాప్ బ్యాక్ సైడ్ సెట్విన్ ఉంటుంది. ఆ సెట్విన్లో మేము క్రికెట్ ఆడుతున్నామని చెప్పేసి నవీన్ అన్న మనుషులు క్రికెట్ ఆడదనేసి మీరు వెళ్ళి ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక ఒకసారి వెళ్ళి చూడండి. ఆ గ్రౌండ్ చూడండి, మొత్తం కొలాబ్స్ చేసేసి దాంట్లో రాలేసి మేము ఆడకుండా వేసినాం మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీర్లకొట్టం ఉంటుంది. పీర్లకొట్టంలో ఇప్పుడు మా శ్రీశైలం, నేను మామని వేస్తాను, నవీన్ అన్న వాళ్ళ ఫాదర్ మామ, మా కుటుంబ సభ్యులం లేకుంటాము. వాళ్ళ బొమ్మడులు ఉంటారు, వాళ్ళ బొమ్మడులు జస్ట్ వాడు ఉంటుందని చెప్పేసి చుట్టుముట్టు గోడ కట్టేసి వాళ్ళ పార్కింగ్ చేసుకోవద్దు, ఎవరు రావదని చుట్టుముట్టు గోడ మొత్తం కట్టేసి టోటల్ యూసుడ బస్ మొత్తం కొలాబ్ చేసినారు. ఇప్పటివరకు జీరో డెవలప్మెంట్. ఈ వినాయకుడి షెడ్ ఏదైతే ఉందో, ఈ వినాయకుడి షెడ్డుని మా కమిటీ మెంబర్స్ అందరు కలిసి డబ్బులు వేసుకొని కట్టిస్తే దానికి మా శ్రీశైలం యాదవ్ గారు, మా మామయ్య ఎవరైతే ఉన్నారో అతను వస్తే పూజ చేస్తారు కదా, పూజ చేస్తుందని చెప్పేసి మొత్తం గులగొట్టేసినాడు. మళ్ళీ మేమంతా మళ్ళీ డబ్బులు వేసుకొని మళ్ళీ కట్టుకున్నాం. అంత డెవలప్మెంట్ ఉంది మాగంటి గోపినాథ్. ఇక్కడని కాదు, వెంకటగిరికి వెళ్ళినా అంతే, కృష్ణనగర్కి వెళ్ళినా. పబ్లిక్ ఏంటంటే భయంతో ఎవరు బయటికి రాలేదు మేడం ఇన్ని రోజులు. మా దురదృష్టం ఏంటంటే మాగంటి గోపినాథ్ సరే అందరికీ చనిపోతారు, కాకపోతే నవీన్ అన్న ఎమ్మెల్యే అయితే చూస్తారేమో అనుకున్నా, కానీ మా ఏం దురదృష్టం అది చూడకుండానే మాగంటి గోపినాథ్ చనిపోవడం జరిగింది. సో మొత్తం అంతా అంటే అరాచకము అని చెప్తున్నారు. అరాచకమే నథింగ్, అసలు జీరో డెవలప్మెంట్. సానుభూతి ఏముండదా బీఆర్ఎస్ క్యాండిడేట్ కి, అంటే సునీత గారికి? నిన్న మధ్యాహ్నం తిన్న కూరనే ఇలా గుర్తుంటలేదు, ఇక సానుభూతి గుర్తుంటుందాక అదేంది ఉండదు. ఏం సానుభూతి? ఇప్పుడు నవీన్ అన్న మీద సానుభూతి లేదా? మరి 2 సార్లు గెలిచినాడు, నవీన్ అన్న మీద సానుభూతి. మా నవీన్ అన్న కూడా గెలుస్తాడు, 100% గెలుస్తాడు కదా. ఈసారి మాత్రం పక్కా గెలుస్తాడు అని అంటారు. 100% కాదు, 1000% నవీన్ అన్న. ఏం మైనస్లే లేవా నవీన్ యాదవ్ కి? మైనస్లే లేవా? మీరు చెప్పాలి, మీడియా మీరు కదా, మీరు 10 మందిని అడుగుతారు, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు 10 ఇప్పుడు ఒక 10 మంది దగ్గర పబ్లిక్ మీరు అడుగుతారు కాబట్టి మీరు చెప్పాలి ఏం నెగిటివ్స్ ఉన్నారు, దానికి మేము క్వశ్చన్ ఇస్తాం మరి. అది అంటే మాగంటి గోపినాథ్ గెలవడానికి రీజన్ ఏంది, నవీన్ యాదవ్ ఓడిపోవడానికి రీజన్ ఏంది? గతంలో మాగంటి గోపినాథ్ గెలవడానికి మెయిన్ కారణం అండి, 2008లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేది, రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీలో ఉండేది, మాగంటి గోపినాథ్ టీడీపీలో ఉండేది. విష్ణువర్ధన్ రెడ్డికి 50,000 మెజార్టీ వచ్చింది, రావుల శ్రీధర్ రెడ్డికి 8,000 మెజార్టీ వచ్చింది, మాగంటి గోపినాథ్కి 50,000 వచ్చింది, 1,10,000 మొత్తం. సో పోయిన సంవత్సరం మాగంటి గోపినాథ్కి ఎంత వచ్చినాయి? పోయిన ఎలక్షన్లో ఎంత వచ్చినాయి? 50,000 వచ్చినాయి. మేజర్గా చూస్తే మాగంటి గోపినాథ్కి 1,10,000 రావాలి. ఇటు శ్రీధర్ రెడ్డిని గుంజుకుంటూ, ఇటు విష్ణువర్ధన్ రెడ్డిని గుంజుకుంటూ మేజర్గా 1,10,000 రావాలి. ఎందుకు 50,000 వచ్చినాయి అంటే పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు ఎవరికి వెళ్ళనేది. సరే అప్పుడు చేసిన దుర్గమాల ఏవైతే చేసినారో ప్రాబ్లమ్స్, దానివల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్ కావచ్చు. కానీ ఈసారి అయితే జూబ్లీహిల్స్లో నవీన్ అన్న జెండా కంపల్సరీ ఎగురుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా కంపల్సరీ ఎగురుతుంది. ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ కాలేదు అని అంటున్నారు. ఏం డెవలప్మెంట్ వర్క్స్ ఏం కావాలి అసలు ఈ కాన్స్టిట్యున్సీకి? మీరు ఏమనుకోకపోతే ఈవినింగ్ ఒకసారి 8 o'clock అట్లా రండి, చిమ్మ చీకటి ఉంటుంది గల్లీ మొత్తం, ఒక్క లైట్ రాదు, స్ట్రీట్ లైట్ ఒక్క లైట్ రాదు. అదేంటి యూసఫ్ కూడా గది కూడా గింత మెయిన్ రోడ్ కున్నది?
ఒక లైట్ రాదు మేడం. నేను ఏం చెప్తున్నా విత్ ప్రూఫ్ మీకు అంటే నైట్ ఒకసారి 7 o'clock 8 o'clock లైట్స్ వేస్తారు, ప్రతి ఏరియాలో లైట్స్ పడతాయి కదా, వచ్చి చూడండి ఒక లైట్ రాదు. ఓన్లీ నవీన్ యాదవ్ సపోర్ట్ చేసాము, లైట్లు వేయరు కదా. వేయరు లైట్స్ వేయలు రోడ్. ఇప్పుడు ఈ రోడ్ ఏదైతుందో ఈ రోడ్డు విజయ్ కుమార్ రెడ్డి విజయరామారావు వేసిన రోడ్ ఇది. ఇప్పుడు మాకు రోడ్లు కూడా ఏంది నవీన్ అన్న శాంక్షన్ తీసుకొచ్చి మన బస్సు డెవలప్ చేసుకున్నామంటే తొక్కేయడం. అక్కడ యూసుల బస్సులో ఎక్కడైతే మా అప్పుడు శ్మశాన వాటిక ఉంది దానికి పర్సనల్గా నవీన్ అన్న ముంగడికి వచ్చి ఆయన సొంత డబ్బులతోటి చేస్తున్నాడే కబ్జా. నవీన్ యాదవ్ కబ్జా చేస్తుంది. పబ్లిక్ని ఏదైనా చేదమ్ము ఎవరైనా గరీబులు వస్తే ఏదో డబ్బులు పంచుతుంది. ఇది తప్ప మాగండి గోపినాథ్ ఏం లేదు మేడం. డెవలప్మెంట్ అంటే మీరు చూడండి, నేనేమంటున్నా ఒకసారి మీరు వెళ్ళి కెమెరా పెట్టుకొని చూడండి ఏం డెవలప్మెంట్ ఉందో మీకే కనిపిస్తుంది. నేను చెప్పడం కూడా అవసరం లేదు, అది పబ్లిక్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? 50,000 నుంచి 70,000 మెజార్టీతో నవీన 100% గెలుస్తాడు మేడం. ఇంకా బీజేపీ క్యాండిడేట్ ఇంకా కూడా ఖరారు కాలేదు. బీజేపీ నుంచి ఉంటుందా మేడం? నాకు తెలియదు. అసలు బీజేపీ లేదా అసలు? బీజేపీ క్యాండిడేట్ కూడా నాకు తెలియదు. మీరు గత 10 years నుంచి మీరు ఒకసారి బీజేపీ గ్రాఫ్ ఓటర్ లిస్ట్ చూడండి అమ్మా. లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైంది కాబట్టి 25,000 ఓట్లు వచ్చినాయి, 25,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు అన్నీ 5,000, 7,000, 8,000 తప్ప ఇంకేం రాలేదు. ఇంకోటి జూబ్లీస్ బై ఎలక్షన్ ఏదో మాగంటి గోపీనాథ్ చనిపోయినందుకు రాలే, ఆయన బతుకున్నా కూడా వచ్చేది. ఎందుకంటే నవీన్ అన్న కేసులు పెట్టినాడు. దేని పరంగా కేసులు? ఆయనకి 2 wives. అఫిడవిట్లో ఫస్ట్ వైఫ్ ఫస్ట్ సన్ పేరు ఇవ్వలేదు, ఆయన ఉన్నా కంపల్సరీ ఎలక్షన్ వచ్చేది. ఆ విషయం ఎవరు గ్రహిస్తలేడు. ఆయన చనిపోయారు కాబట్టి ఎలక్షన్ వచ్చింది అనుకుంటారు అందరు, కానీ ఈ విషయం చాలా మంది తెలియదు. అంటే కేసు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ఉంటది కాబట్టి అట్లా లేదమ్మా. ఇయరింగ్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేప్పుడే ఆయన చనిపోయడం జరిగింది. ఆ విషయాలు ఇంకా ఎవరికి తెలియదు. అది కూడా పబ్లిక్ నోటీస్లో పోవాలని మా ఉద్దేశం. ఇప్పుడు కంటెస్ట్ చేస్తుంది సెకండ్ వైఫ్. ఫస్ట్ వైఫ్ ఎక్కడ ఉంది మరి? చెన్నైలో ఉంటుందని మా విశ్వసనీయ వర్గాలు చెప్పింది. ఇంకా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అబ్బాయి కూడా డాక్టర్ ఏదో చేస్తున్నాడు లండన్లో అని తెలుసు మాకు. అంటే డైవోర్స్ ఏం తీసుకోలేదు, సెకండ్ వైఫ్ చేసుకున్నారు. అవునవునమ్మా, అదే కేసు. మీరు ఒక్కసారి పబ్లిక్ లోపల పోయి నవీన్ అన్నకు ఎందుకు వేయాలి, ఎందుకు ఏం చేసిన పనులను మీరు పబ్లిక్ని అడగండి. పబ్లిక్ తెలుస్తుంది కదా. మేము చెప్పే కన్నా మీరు పబ్లిక్ దగ్గర పోతే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. డెఫినెట్లీ పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అసలు ఓటర్ ఏమనుకుంటున్నారు? బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మరి ఓటర్ మనసులో ఏముంది? అఫ్ కోర్స్ ఇంకా బీజేపీ క్యాండిడేట్ని ప్రకటించలేదు. ఇద్దరైతే కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఆల్రెడీ అనౌన్స్ అయ్యారు కాబట్టి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిరాణా షాప్ నడుపుతున్న అన్న ఒక ఆయన ఉన్నాడు, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం, చెప్పండి. బై ఎలక్షన్స్ వచ్చినాయి అన్న, సో ఏమనుకుంటున్నారు? అంటే ఎట్లా ఉండొచ్చు ఓటింగ్ తగ్గపరే ఉంటదేమో, మరి ఎవరికి వేయాలి ఏం సంగతి అని ఇంకా మేము కూడా ఆలోచించలేదు. ఇంకా అంటే నెల రోజులు ఉంది కాబట్టి ఆలోచించుకొని చేస్తామని. మరి 3 సార్లు బీఆర్ఎస్ గెలిచింది కదా, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమన్నా చేసిందా? మామూలుగానే జరిగిన అంత మాత్రమే, పెద్దగా ఏం జరగలేదు. ఇప్పుడు ఇక్కడ వర్షం పడితే నీళ్ళు ఆగుతాయనా? నీళ్ళు ఆగాయి కానీ రోడ్డు వెళ్ళిపోతాయి. అన్ని రోడ్లు బాగలేవు. రోడ్లు వేపించేటోళ్ళు కావాలా? నీళ్లు అవి ఇవి మంచిగా వస్తాయి. నీళ్లు మామూలుగా వస్తాయి నీళ్ళు వస్తాయి. డెవలప్మెంట్ అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏంటంటే ఇప్పుడు రోడ్లు కావాలి, పైప్ లైన్ సరిగ్గా లేవు. మున్సిపాలిటీ అది పైప్ లైన్ కావాలా, అది వేసిన తర్వాత రోడ్లు వేస్తే బాగుంటుంది, పర్వాలేదు. మీ ఎన్ని ఓట్లు ఉంటాయన్నా? నా దగ్గర బాగానే ఉంటాయి, 10-15 ఉంటాయి. ఉంటాయి అందరి రెంట్లో ఇట్లా అందరి కలిసి. సో అందరు అనుకోనే వేస్తారా లేకపోతే ఎవరి ఒపీనియన్ వాళ్ళదేనా? ఇక అనుకోని వేస్తాము, ఒక్కోసారి ఎవరిష్టం వాళ్ళది అవుతుంది అట్లాగా. ఈసారి ఓటింగ్ బాగానే అవుతుందా మరి? బై ఎలక్షన్ అని ఏముందని వదిలేస్తారా? లేదు అట్లేం కాదు, ఓటింగ్ బాగానే అవుతుంది. ఎప్పుడైతే పెద్దగా ఏం కాదు మరి. ఇప్పుడేం కాదు కానీ ఇప్పుడైతే ఈసారి అయితే బాగానే వేస్తారు ఓట్లు. అమ్మ బాగున్నారా? బాగున్నా. మీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చినాయి తెలుసు కదా? తెలుసు. ఓకే, ఎవరు మీ క్యాండిడేట్ అదంతా కూడా మీరు చూస్తున్నారా? అంటే ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతుంది. ఎవరు బీఆర్ఎస్ నుంచి ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు తెలుసా? నవీన్ మా బావ కొడుకు. బావ కొడుకేనా? అచ్చా, ఓకే. అల్లుడు అవుతాడు. మరి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా, గతంలో ఎందుకు గెలిపించుకోలేదు? ఏమో మాకు తెలియదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో తెలుసా? చేయి గుర్తులో ఉన్నాడు.
ఓకే, అంటే బావ మీకు అల్లుడు అవుతాడనో లేకపోతే అట్లేస్తారా లేకపోతే మంచి చేస్తాడని వేస్తారా? మంచి చేస్తారని వేస్తాం, గెలిపిస్తాము. తర్వాత ఏమో గెలిపిస్తారా? ఆ, అందరు అట్లే అనుకుంటున్నారా లేకపోతే మీ అభిప్రాయమా? అందరూ వేస్తారు అనుకుంటున్నాం. చేస్తారనే అనుకుంటున్నారా? నెల రోజులు ఉన్నది ఇంకా, అందరు పార్టీ వాళ్ళు వస్తారు, అందరు మాట్లాడతారు, ఇట్లే మంచి అని గెలిపిమని అంటాం. ఎక్కడ పోయినా నవీన్ రావాలని అనుకుంటాం. నవీన్ రావాలనే చెప్తారు. ఓకే, సరే. మీరు అమ్మ ఇక్కడ ఓటు ఉంది కదా మీకు? ఓకే, ఈడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినుండే గతంలో 3 సార్లు. మీరు కూడా బీఆర్ఎస్ కేసిరా? చేకేసిరు, అయినా గెలవలేదు. మరి మళ్ళా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఏమనుకుంటున్నారు? ఆయనకే వేద్దాం చేకేస్తారా? ఎవరు తెలుసా? నవీన్ అన్న తెలుసా? మరి వాళ్ళ ఆయన చనిపోయిండు, ఆ సానుభూతి ఏం లేదా? ఏం లేదా? బీఆర్ఎస్ ఏమైనా వేసిందా మీకు? ఏం లేదు, ఏం చేయలేదా? మీకు ఏం కావాలా? పథకాలు అందినాయా మీకు? ఏం పథకాలు రాలే. మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పథకాలు వస్తాయి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇప్పటికేం రాలేవా? మరి ఇప్పుడు నవీన్ యాదవ్కి వేస్తే వస్తాయి అనుకుంటున్నారా? అమ్మ, ఎవరికి వేయబోతున్నారు మరి? ఎవరికంటే ఎవరికి చెప్పాలా ఇప్పుడు? అంతే అంతేనా? అంతే, ఇంకా ఏరియా ఏమి ఉండదు. పో, తిరిగిలేదు. పో, మునుపు కూడా వీళ్ళందరూ వేయించారు. ఇప్పుడు కూడా అటే అంటే మారే పనే లేదు. రేపు బాగా వస్తాడు ఆయన, కంగారు పడబాకండి. ఆయనే గెలుస్తాడా? ఓ, ఆయనే వస్తాడు బాగా. అమ్మ 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 నమస్తే. ఎట్లు? నమస్తే అమ్మా. మాకు రావాలని ఎప్పటి సందో కోరిక. ఎంతమందో సపోర్ట్ చేస్తున్నాం. ఎన్నేళ్ళు అవుతుంది తిరగబట్టి. చాలా కష్టపడుతుండు, చాలా అంటే చాలా కష్టపడుతుండు మనిషి. ఎవరికి అందరికీ న్యాయం చేస్తాడు, ఎవరిని చూడకుంటే ఎవరిని చూడడు. పత్తోళ్ళకు, గరీబోళ్ళకైనా రహమత్ నగరు, వెంకటగిరి, ఊడబండ, బస్తీ, ఇక్కడ ఎల్లారెడ్డిగూడ, ఇంతమందికి అందరికీ సాయం. ఎవరికైనా పెళ్ళిళ్ళైనా, పేరెంటమైనా, ఎవరైనా చచ్చిపోయినా అన్ని సాయం చేస్తాడు. ఎందుకంటే నా పెళ్ళి అయి 35 ఏళ్ళు అయిపోతుంది. అప్పటి సంది చూస్తున్నా. వాళ్ళు సాయం చేసేటోళ్ళే కానీ ఒకరికి అన్యాయం చేసేటోళ్ళు అయితే గారు. మరి ఎందుకు గెలవలేదు ఇప్పటిదాకా? అసలు ఎవరు పట్టించుకుంటలేరు కదా, వేస్తలేరు కదా. వేస్తామంటారు, వేస్తలేరు, వేస్తామంటారు. కానీ ఈ తాప గెలుస్తాడు, 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 వస్తాడు. రావాలనే మేము ఎప్పటి సందో దేవుని మొక్కుతున్నాం. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు. అప్పుడు ఇప్పటిదాకా అనుకోలే ఎవరు. అనగా ఇంట్లో నేను ఇప్పుడైతే 2-3 ఏళ్ళ సంది రావాలి. మన బస్తీ పిల్లగాడు, బయట పిల్లగాడు కాదు కదా, బస్తీల పిల్లగాడు, మా బస్తీకి సపోర్ట్ ఉండాలి. ఎవరో బయట వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసేది ఎందుకమ్మా? మా బస్తీల పిల్లగాడు మాకుంటే మాకు కొంచెం బలం కదా. ఇప్పుడు మా బయట వాళ్ళు వచ్చి ఆ టైంకు మేము ఆపతికి సంపతికి వెళ్ళలేము కదా. ఇప్పుడు మన బస్తీలు ఉండనుకో తక్కువని పోయి మాట్లాడుకుంటాం, ఆపతికి నిలబడతారు. ఎక్కడనో బయటకు వెళ్ళి వచ్చి ఎంతమందో గెలుస్తారు. ఈ తాప మా బస్తీల పిల్లగాడు గెలవాలని చాలా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాడు, నేనున్నాను వస్తాడు. రాత్రి అయినా పగలైనా, పెండ్లీలైనా, సావైనా వస్తాడు. అలా తండ్రి కూడా సాయం చేసిండు, ఆయన కూడా సాయం చేస్తుండు. ఆయన తెలివి వచ్చిన సంది తిరుగుతుండు. ఇప్పుడు కాదు, ఆయనకు తెలివేమంటే వచ్చిందో దీంట్లోనే న్యాయంగా తిరుగుతుండు. మరి 3 సార్లు బీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడేమో కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు. ఎట్లా? ఇక మేము ఎంచుకున్నాం కాంగ్రెసే. అంతే, ఈసారి మేము ఎంచుకున్నాం కాంగ్రెసే. ఎన్నిట్లలో వేసినాం, మేము అన్నిట్లలో వేసినాం కానీ రాలేదు ఎన్నేళ్ళ సంది. కానీ ఈ తాప గ్యారంటీగా వస్తాడు. తలుచుకుంటారు కూడా, పబ్లిక్ కూడా అందరు కోరుకుంటారు. నేను ఒక్కదాన్ని కోరుకుంటా కాదు కదమ్మా, అందరు కోరుకుంటారు రావాలి. మాకు ఇష్టం ఎప్పటి సందో. మేము కూడా దేవునికి మస్తు మొక్కుతున్నాం, రావాలి. మా బస్తీల పిల్లగాడు మాకు సపోర్ట్ ఉంటాడు, బలం ఉంటుంది. నమస్తే అమ్మ, మంచునా? మంచిగా ఉందమ్మా. ఎన్నేళ్ళ సంది? సొంత ఇల్లా? సొంత ఇల్లే. ఓకే, ఎన్నేళ్ళ సంది ఓటేస్తున్నావు అమ్మా నువ్వు? నీకు తెలిసినటువంటి నా పెళ్ళైన కాడ నుంచి వేస్తున్నాము. ఇక లెక్కనే లేదు, లెక్కనే లేదు, మస్తు సార్లు వేసి. ఇప్పుడు మళ్ళా ఓట్లు వచ్చినాయి, తెలుసు కదా? తెలుసు, తెలుసు. మరి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, తెలుసు కదా? తెలుసు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఉండే? గోపినాథ్ ఉండే. గోపినాథ్ ఉండే, ఆయన చనిపోయిండు.
మళ్ళా వాళ్ళ భార్య నిల్చుంటున్నది, ఆమెకేస్తావా లేకపోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ నిల్చుంటుడు, ఆయనకేస్తావా? నేను కాంగ్రెస్ పార్టీ నుంచే వేస్తా. కాంగ్రెస్ పార్టీకే వేస్తావా? ఎందుకో? మా మనిషి, మా బస్తీ మనిషి మాకేదన్నా చెడ్డ మంచి అయినా మాకు చూస్తాడు అట్లా, అందుకే. మరి గతంలో కూడా నిల్చున్నాడు కదా, ఆయన ఏడ నిల్చుంటాడు? వేసినావా? వేసిన ఆయనకే వేసినావా? ఆయనకే వేసిన. మరి ఇప్పటి వరకు గెలవకపోయా, ఈసారైనా గెలుస్తాడు? గెలవాలి, గెలవాలి. ఎంత మందికి చెప్తావు ఇట్లా గెలవాలి నవీన్ కే? నేనే నాకు చేతనైనంత దూరం చెప్తా మా నవీన్కి వేయాలని. అంతేనా? అంతే. ఏం చేస్తాడు అనుకుంటున్నావు నవీన్ కేస్తే? ఏం చేస్తాడంటే మాకు బలం అమ్మా, మాకు బలం అంతే. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో నా కొడుకుకు తెలుసు అమ్మ, లేడు, బయట పోయిండు, ఆయనకే తెలుసు, నాకు తెలియదు. నాకు తెలియదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి